నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్, ఎస్పీ జానకి శర్మలతో కలిసి పాల్గొన్నారు. ఇక డీజీపీకి గుస్సాడి నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు డీజీపీ తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగాన్ని తప్పనిసరిగా పాటించాలన్నారు. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించడం వల్ల జరిగే ప్రమాదాలు కుటుంబాలను తీవ్రంగా దెబ్బతీస్తాయన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్ వంటి చర్యలను ఎట్టి పరిస్థితులను ఉపేక్షించే పరిస్థితి లేదని ఆయన హెచ్చరించారు. ఇక రాష్ట్రంలో అధిక శాతం మరణాలు రోడ్డు ప్రమాదం వల్లనే జరుగుతున్నాయని, ఇది ఆందోళనకరమన్నారు. ప్రతి గ్రామంలో రోడ్డు భద్రతా కమిటీలు ఏర్పాటు చేసి అవగాహన పెంపొందించాలన్నారు. సాయంత్రం కల్లాను, మధ్యాహ్నం కల్లాను ఆఫీస్ పోతున్నామని, స్కూల్ పోతున్నామని, కాలేజ్ పోతున్నామని చెప్పి ఇంటికెళ్ళి బయలుదేరి మధ్యాహ్నం గంట తర్వాత ఇంటికి ఒక ఫోన్ వస్తుంది, ఇట్లా మీ ఆయనకి ఇట్లా అయింది, లేకపోతే మీ నాయనకి ఇట్లా అయింది, లేకపోతే ఇట్లా అయింది అని చెప్పి దవాఖాన పోయి ఉన్నాడు, పోయి దవాఖాన చూసుకోపోండి అని చెప్పి అది ఎంతటి ఆ కుటుంబానికి ఎంత పెద్ద దెబ్బను మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇంత పెద్ద ఈ జిల్లాలో ఈ వ్యవహారం చూస్తే 18 మంది లాస్ట్ ఇయర్ మర్డర్లో చచ్చిపోయారు. 18 మంది హత్యలలో చనిపోతే ఈ జిల్లాలో, నిర్మల్ జిల్లాలో రోడ్ల మీద చనిపోయిన వాళ్ళు 170 మంది ఉన్నారు. అగైన్ 10 ఎక్కువ అనమాట. హత్యల కంటే 10 వాళ్ళకి పెట్టాల్సిన భార్య కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, బిడ్డ కావచ్చు, కొడుకు కావచ్చు, వాళ్ళకి పెట్టాలి. అట్లా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు కూడా పెట్టాలి. తర్వాత హెల్మెట్ పెట్టుకుంటారు. చాలా మంది ఏం చేస్తారంటే ఎవరో పోలీసు అని పట్టుకుంటారు ఉద్దేశంతో, లేకపోతే ఇంట్లో అమ్మంటున్నారు ఉద్దేశంతో హెల్మెట్ పెట్టుకుంటారు. కానీ దాని కింద బకిల్ చేసుకోరు, స్ట్రాప్ పెట్టుకోరు. స్ట్రాప్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా స్ట్రాప్ పెట్టుకోవాల్సిందే. స్ట్రాప్ పెట్టుకోకుండా ఏమవుతుంది ఇప్పుడు ఏమైనా అనుకోకుండా యాక్సిడెంట్ జరుగుతుంది. ప్రణాళిక కార్యక్రమం, కొంతమంది సర్పంచెస్ కూడా కార్యక్రమంలో వచ్చారు. సర్పంచెస్ మన గ్రామ పంచాయతీకి యాక్సిడెంట్ ఫ్రీ చేస్తాం, ఆ విధంగా కూడా మాట్లాడడం జరిగింది. చాలా మంది సర్పంచెస్ మనకి గ్రామ పంచాయతీ రెజల్యూషన్ కూడా డిపిఓ ద్వారా పంపడం జరిగింది. అలాంటి ప్రోగ్రెసివ్ సర్పంచెస్కి నేను ఈ వేదిక నుంచి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకా మిగిలిన సర్పంచెస్తో కూడా నా కోరేది ఏమున్నాయి అంటే, మీ గ్రామ పంచాయత్లో రోడ్స్